బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ప్రోమో 2 రిలీజ్ అయింది. డే 85 సంబంధించింది. ఒకసారి నేను ప్లే చేస్తూ దీని గురించి మనం మాట్లాడుకుందాం. నేను గిల్లాను, నన్ను గిల్లితే నేను 100 సార్లు గిల్లుతాను. నీకు నాకు ఈ గేమ్ ముందు పరిచయం ఉందా? లేదు. నాకు నీకు ఏదైనా వంశవృక్షం దుష్మని ఉందా? నేను మాట్లాడింది మీ గేమ్ గురించి, మీరు వచ్చి ఫిజికల్ గా మిమ్మల్ని ఏమన్నా నేను ఎనీథింగ్ ఎల్స్ విత్ పాత పాయింట్ మాట్లాడేసాం. ఏదైనా కొత్తది ఉందా? విచ్ ఆర్ నాట్ లైక్. సో ఇక్కడ ఆల్రెడీ రీతు ఏదైతే నామినేట్ చేస్తుందో గేమ్ కనిపించట్లేదని చెప్పి ఆల్రెడీ దాని గురించి అదే పాయింట్ గురించి నామినేట్ చేసిన తర్వాత కూడా నిన్న సండే రోజు నాకు సాటర్డే రోజు సారీ చెప్పి అప్లై తీసుకుంటే క్షమాపణ కోరిన తర్వాత సండే రోజు మళ్ళీ నేను మార్చుకుంటున్నాను సార్, ఖచ్చితంగా నేను మారుతాను సార్ అని చెప్పి చాలా వినయంగా మాట్లాడిన సంజన గారు మళ్ళీ సంజన గారి పైన మళ్ళీ ఆ గేమ్ ఏదైతే మీరు ఆడట్లేదు కనిపించట్లేదు ఏదైతే రీతు చెప్తుందో చెప్పిన పాయింట్ పదే పదే ఏంటంటే వీళ్ళకి పాయింట్స్ గేమ్ ఏం లేకపోయేసరికి ఏంటంటే చెప్పిన పాయింట్ ప్రతిసారి అదే పాయింట్ చెప్తా ఉన్నారు. వీళ్ళకి ఏం పాయింట్స్ దొరకట్లేదు. చెప్పిన పాయింట్ పదే పదే చెప్పడం అనేది అసలు నచ్చట్లేదు. కనీసం ఏదైనా చెప్పడానికి కొత్త పాయింట్లను తీసుకొని కొత్తగా వేరే దాని మీద నామినేషన్ చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ చేసిన దాని మీద చేస్తుంటే ఆడియన్స్ కూడా కొంచెం చూడాలంటే కూడా ఎదురా అనిపిస్తుంది అనమాట. తనుజ వచ్చేసి సో డిమాండ్ వచ్చేసి ఏమంటాడంటే జోకా అని చెప్పేసి అంటాడు. ఏమైనా అనిపిస్తే నా మైండ్లో ఏమైనా తిరుగుతుంటే నేను షేర్ చేసుకోవాలి, వాడితోనే చెప్పుకున్నా. ఎందుకంటే వాడే కదా నా ఫ్రెండ్. నువ్వెంత ట్రూగా ఉన్నావో నేను నీ విషయంలో కూడా అంతే ట్రూగా ఉన్నాను. అది నీకు ఎందుకు తెలియలేదో అదే నన్ను హర్ట్ చేసింది. నువ్వు నా ఫ్రెండే కాదురా అనేసి నా మొక్కని నువ్వు ఏమన్నా అంటే దాని నుంచి బయటకు రావడానికి టైం పడుతుంది తనుజ. ప్లీజ్ మన ఇద్దరు గొడవలు వస్తేనే చెప్పాను నేను ఇచ్చింది ఆ రోజు. నేను ఎప్పటికీ చెప్తా, నువ్వు నా ఫ్రెండే. నా ఫస్ట్ నామినేషన్ డెమోన్ కాబట్టి సో ఇక్కడ ఏంటంటే ఇమాన్యుయల్కి తనుజకి బాండింగ్ బాగుంది, మంచిగా ఉంది. సో అక్కడ ఏదైనా ఎమోషనల్ అయిపోయారు. ఎమోషనల్ అయిపోయి యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇమాన్యుల్ని నామినేట్ చేద్దాం అనుకున్నారు, కానీ తర్వాత మళ్ళీ బాండింగ్ గుర్తొచ్చి మరి ఏమో తెలియదు కానీ మళ్ళీ డిమాన్ పేరు తీసుకుంటారు. సో ఇదంతా జోక్ చేశారని చెప్పేసి డిమాన్ అంటాడు. సో ఇదంతా ఏంటంటే ఎమోషనల్గా ఇదైపోయి మళ్ళీ నామినేషన్స్ అనేది చేంజ్ చేసుకున్నట్టుగా అనిపించింది తనుజ గారు మళ్ళీ డిమాండ్ పైన. నాకైతే ఏంటంటే వీళ్ళకి పాయింట్స్ కూడా దొరకట్లేదు ఒక సాలిడ్ పెట్టడానికి. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు కూడా ఎక్కువ టాస్క్లు పెట్టి ఎక్కువ ఇది చేస్తే నాకు నిన్న నైట్ లైవ్ కూడా చూసిన, నాకు 1.5 hours చూసిన. 1.5 hourలో కూడా ఏమీ పెద్ద ఇది జరగట్లేదు, వాళ్ళకి గొడవలు జరగట్లేదు, ఏమి జరగట్లేదు, కంటెంట్ కూడా పెద్ద రావట్లేదు అనిపించింది నాకు. సో ఏంటంటే వీళ్ళు నామినేషన్లో పదే పదే ఇదే పాయింట్ చెప్పి నామినేట్ చేయడం అనేది నాకు అస్సలు నచ్చట్లేదు. ఇదే నామినేషన్లో చూసుకుంటే వేరే పాయింట్స్ ఏం దొరకట్లేదు వీళ్ళకి. ఇవే పాయింట్స్ సేమ్ చెప్పిన పాయింట్స్ మళ్ళీ చెప్పి నామినేట్ చేయడం అనేది అస్సలు నాకు అయితే అసలు నచ్చట్లేదు. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.